అందరికీ నమస్కారం. శమంత వ్లాగ్స్ ఛానల్కు స్వాగతం. నేను మీ శమంతకమణి. ఈ వీడియోలో ఒక న్యాచురల్ ప్రోడక్ట్ని బ్యూటీ ప్రోడక్ట్గా ఎలా యూజ్ చేసుకోవాలి అని మరియు ఈ ప్రోడక్ట్ నుంచి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలియజేస్తున్నాను. ఈ న్యాచురల్ ప్రోడక్ట్ ఏమిటంటే ఫిట్కారీ స్టోన్ ఆర్ ఆలమ్ స్టోన్. ఈ ఆలమ్ స్టోన్లో పొటాషియం, అల్యూమినియం, హైడ్రోజన్, సల్ఫర్ మరియు ఆక్సిజన్లు ఉంటాయి. ఈ స్టోన్ని ఆయుర్వేదంలో చాలా కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇది ఒక మినరల్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఇది రక్తస్రావాన్ని ఆపుతుందట. అందుకే మన పెద్దవాళ్ళు షేవింగ్ చేసుకునే సమయాల్లో వీటిని యూజ్ చేసేవారు. అప్పుడే చెప్పిన విధంగా ఈ స్టోన్ని బ్యూటీ ప్రోడక్ట్గా యూజ్ చేయడానికి ఆలమ్ స్టోన్ని ముందుగా మంచినీటిలో ముంచి తరువాత ఫేస్కి సర్క్యులర్ మోషన్లో రబ్ చేయండి. ఇలా 2 టైమ్స్ రిపీట్ చేసి 2 నుంచి 3 నిమిషాలు వదిలిన వెంటనే నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. ఇంకో రకంగా కూడా ఫేస్ మీద వాడవచ్చు, ఎలా అని తర్వాత చెప్తాను. అలాగే ఈ ఆలమ్ స్టోన్ని కొద్దిగా తీసుకొని పొడిలాగా చేసుకొని ఇందులోకి లవంగం పొడిని మిక్స్ చేసి పళ్ళను తోమితే గమ్స్ అవి స్ట్రాంగ్గా అవుతాయి. కొంతమందికి అయితే పళ్ళలో రక్తస్రావం అవుతుంటుంది. దీన్ని కూడా సరిచేయడంలో చాలా ఎఫెక్టివ్. క్వాంటిటీ విషయానికి వస్తే 2 పొడులను ఈక్వల్గా ఒక స్మాల్ స్పూన్తో తీసుకోండి. అంతేకాదు చాలామందికి పళ్ళు పుచ్చిపోతుంటాయి కదా, అప్పుడు ఈ ఫటిక లవంగ మిశ్రమాన్ని యూజ్ చేయడం వలన క్రిములను చంపేస్తుంది మరియు పళ్ళు తెల్లగా ఉంచడానికి చాలా హెల్ప్ఫుల్ అని చెప్పవచ్చు. అలాగే 1 స్పూన్ ఆలమ్ స్టోన్ పౌడర్ని 1 గ్లాస్ ల్యూక్ వామ్ వాటర్లో వేసి కరిగించి మౌత్ వాష్లా కూడా ఉపయోగించడం వలన నోటి నుంచి వచ్చే దుర్వాసనని పోగొట్టి నోటిని ఫ్రెష్గా ఉంచుతుంది. 1 స్పూన్ ఫటిక పొడిని వెచ్చగా ఉన్న 1 గ్లాస్ నీటిలో వేసి కొంచెం 1/2 స్పూన్ ఉప్పు వేసి కరిగించి నోట్లో వేసుకుని పుక్కలించడం వలన గొంతు నొప్పికి ఒక మంచి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. ఇంకో రకంగా ఫేస్కి ఎలా వాడాలంటే ఫటిక పొడిని ఒక చిన్న చెంచాడు తీసుకుని కొద్దిగా నీళ్లతో మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకుని ఫేస్కి మాస్క్ లాగా అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత మొహాన్ని నార్మల్ వాటర్తో కడుక్కోండి. ఇలా వారానికి ఒకసారి చేసుకోండి. ఫేస్కి ఇలా 2 విధాలుగా ఫటిక పొడిని యూజ్ చేయడం వలన స్కిన్ అనేది టైట్ చేస్తుంది, కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలని కూడా తగ్గిస్తుంది, వ్రింకల్స్ని తగ్గించడానికి సహాయపడుతుంది, మొటిమలని కూడా తొలగిస్తుంది. అంతేకాదు చాలా క్లియర్ స్కిన్ని కూడా ఇస్తుంది, బ్లాక్ మార్క్స్, డాట్స్ని కూడా సరిచేస్తుంది. మరియు ఈ ఆలమ్ ఆర్ ఫిట్కారీ స్టోన్ని స్నానం చేసిన తర్వాత అండర్ ఆర్మ్స్లో రబ్ చేయడం వలన స్వెట్ని తగ్గించి వాసనని ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియాస్ని చంపి న్యాచురల్ డియోడ్రెంట్లా పనిచేస్తుంది. అందుకని స్నానం అయిన వెంటనే డియోడ్రెంట్ ఎలా అప్లై చేస్తామో అలాగే ఈ స్టోన్ని కూడా మనం రబ్ చేసుకోవడం వలన మంచి సువాసనతో ఉంటుంది మరియు స్వెట్ని కూడా ప్రొడ్యూస్ చేయకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. నచ్చితే మరియు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మరియు మీరు కూడా ఈ ఆలమ్ స్టోన్ని పలు రకాలుగా ఉపయోగించి ఫలితాంశాలని మరియు అభిప్రాయాలని కమెంట్స్లో రాయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.